హమాస్ తీవ్రవాదుల్ని రెచ్చగొట్టడం అంటే అసలు సాధారణ ప్రజల్ని పాలస్తీనా ప్రజల్ని కావచ్చు, లేకపోతే కనుక లెబనాన్ యెమెన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని కానీ, అక్కడ ముస్లిం మతాన్ని నమ్మే ప్రజలని, ముస్లిం మత పెద్దలను నమ్మితే అందులో ఒకే ఒక వ్యక్తి వాళ్ళని బాగా తప్పుదోవ పట్టించినటువంటి అతిపెద్ద వ్యక్తి జబేర్ అమీర్. ఇతనే ఈ ఉన్మాద సంస్థల యొక్క ప్రతినిధులకు కూడా క్లాసులు చెప్తూ ఉంటాడు. వాళ్ళ ద్వారా మిగతా సాధారణ ప్రజల్ని కూడా వాడుతూ ఉంటాడు. అంటే వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. ఇతను ప్రపంచంలో అసలు యూదులు బ్రతకడానికి అనుమతి లేదు, వాళ్ళని చంపమని అల్లా చెప్పాడని చెప్పేసి వాళ్ళ ప్రజలకి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా యూదులని ఎక్కడ కనబడితే అక్కడ చంపితేనే మీకు పరలోక ప్రాప్తి సుఖం ఏది దాన్ని ఏమంటారు స్వర్గానికి వెళ్తారన్నటువంటి రూట్లో చెప్పుకొచ్చినటువంటి వ్యక్తి. టోటల్గా అసలు ఈ మత కలహాలకి కీలకమైనటువంటి వ్యక్తి ఇతనే. తాజాగా ఈ క్యాండిడేట్ని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడిలో అతనిని ప్రత్యేకించి జైలా ఎవరో ఉగ్రవాదులు ఒక చోట గ్యాదర్ అయి ఉన్నారన్నటువంటి సమాచారం ఆధారంగా అటాక్ చేస్తే అక్కడ ఎయిర్ ఫోర్స్ దాడిలో ఇతను చివరికి ఆ భగవంతుడి దగ్గరికే చేరుకున్నాడు.